ఇక పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ గూండాల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. పార్టీ తరపున అండగా ఉంటామని రషీద్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం నడుస్తోందని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. జగన్ పర్యటన సందర్భంగా ప్రజలు భారీ స్థాయిలో రోడ్లపైకి వచ్చారు. ఇక తాడేపల్లి నుంచి వినుకొండ వరకు రోడ్ల వెంట నిలబడి జగన్కు సంఘీభావం తెలిపారు. దాడులు, వేధింపులు, రాజకీయ హత్యలపై కేంద్రం, రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లబోతున్నట్టు జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ గుంటూరు నుంచి మనకి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, ఈ వినుకొండ ఘటనకి సంబంధించి అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాకాండ అన్నింటికి సంబంధించి రాష్ట్రపతికి వివరించబోతున్నారు, ప్రధానికి కూడా వివరించబోతున్నారు. దానికి సంబంధించి ఢిల్లీలో పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తామని చెప్పేసి కూడా వైఎస్ జగన్ ప్రకటించారు. డీటెయిల్స్ ఏంటి? వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ను అత్యంత దారుణంగా జిలానీ అనే తెలుగుదేశం నాయకుడు అత్యంత దారుణంగా కత్తులతో నడి రోడ్డు పైన నరికి చంపేశారు. అయితే దానికి సంబంధించిన వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీన్ని చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లించిపోయారు. ఒక్కసారిగా వినుకొండ వెళ్ళి రషీద్ కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. తాడేపల్లిలో బయలుదేరారు. కానీ ప్రభుత్వం వాహనాలు మార్చి ఇబ్బంది పెట్టినా సరే ఎక్కడా తగ్గలేదు. పూర్తిగా తాడేపల్లి నుంచి బయలుదేరారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు చేరాల్సింది. రషీద్ కుటుంబాన్ని దగ్గరకు వెళ్ళాలి, వినుకొండ వెళ్ళాలి. కానీ సాయంత్రం 6 గంటలైంది. తాడేపల్లి నుంచి వినుకొండ వరకు రోడ్డు వైపున ఇరువైపులా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. అలానే చిలకలూరుపేటలో కానీ లేకపోతే నర్సరావుపేటలో కానీ వినుకొండలో కానీ భారీ స్థాయిలో తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు, సంఘీభావం తెలిపారు. అలానే ఈ ప్రభుత్వ ఆంక్షలు మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. రషీద్ కుటుంబం సభ్యులు జగన్మోహన్ రెడ్డికి వివరించారు పూర్తిగా ఏ సందర్భంలో ఈ హత్య జరిగింది, పోలీసులు ఏమంటున్నారు. పోలీసులు పూర్తిగా ఇది వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్య జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు, పదే పదే చెప్తున్నారు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అయితే తెలుగుదేశంకి సంబంధించి నాయకులతో దిగిన ఫోటోలు, జిలానీ ఎవరైతే హంతకుడు ఉన్నాడో అవన్నీ జగన్మోహన్ రెడ్డికి చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా చెలించిపోయారు. అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు, హత్య చేశాడు జిలానీ. బయటకు వచ్చారు, ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుంది. ఇప్పటికే 45 రోజుల్లో, అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 45 రోజుల్లో 36 మంది హత్యకు గురయ్యారు, రాజకీయ హత్యకు గురయ్యారు. అయితే 35 మంది తెలుగుదేశం నాయకుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలానే 300 మందికి పైగా హత్యాయత్నాలు జరిగినాయి. అలానే 560 ప్రైవేటు ఆస్తులు, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. పూర్తిగా రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో దేశానికి వివరించాలి. కాబట్టి అటు ప్రధానికి అలానే రాష్ట్రపతికి వివరించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా బుధవారం ధర్నా కూడా ఢిల్లీలో నిర్వహిస్తామని చెప్పారు. పూర్తిగా రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుంది. చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో దానికన్నా ముందు కూడా, అంటే రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని కూడా ఆయన మండిపడ్డారు. ఖచ్చితంగా వీటికి పులి స్టాప్ పెట్టాలి, ఇవే లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా కఠినమైన హెచ్చరికలు కూడా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి జారీ చేయడం కూడా జరిగింది. రైట్.